అవును, అవన్నీ చట్టవిరుద్ధమే అంటూ సుప్రీంకోర్టు రూళ్లకర్రతో బాధేసిందో లేదో బొగ్గు గనుల్లో తవ్వేసుకున్న డబ్బు కట్టలన్నీ కక్కించేస్తారన్న ఆశలు ఇటువైపు పుట్టేశాయి. బార్డర్లు దాటేసి బయటి దేశాలకు టూర్లకెళ్లిన నల్ల డబ్బు మళ్లీ సొంతింటికి వచ్చేస్తుందన్నది ఎంత గొప్ప పగటికలో ఈపాటికే మనందరికీ బోధపడింది. మరి ఇప్పుడు ఈ బొగ్గు కంటుకున్న బంగారు రాజుల కథలు అంతేనా? 218 బొగ్గు బ్లాకుల్ని అచ్చంగా బొక్కేశారంటూ సుప్రీంకోర్టే లెక్కలేసి చెప్పింది. కానీ ఈ 17 సంవత్సరాల సుదీర్ఘమైన ఈ విరామ సమయంలో మనం ముందే 3 కూటములు పుట్టుకొచ్చి 4-5 ప్రభుత్వాలు మారిపోయాయి. దొంగలెవరు దొరలెవరన్న లెక్కలు తేల్చే దర్యాప్తు సంస్థలు కూడా రంగులు మార్చడాన్ని అలవాటుగా చేసేసుకున్నాయి. సరైన సాక్ష్యాధారాలు లేవంటూ చేయెత్తేయడాలు షరా మామూలుగా మారిపోయాయి. ఈ నేపథ్యాల్లో నుంచి అసలు దొంగల ఆచూకీ దొరకబట్టడం కష్టసాధ్యం కనుక ఈ బొగ్గు కుంభకోణపు బ్యాక్గ్రౌండ్ లోపలికైనా ఒక్కసారి తొంగి చూద్దాం రండి. ఇక్కడ పులిలే తప్ప బొగ్గును మింగిన నక్కల జాడే లేదు. ఎవరానర్లకు సైతం ఆవిర్లెక్కిస్తున్న ఈ బొగ్గు భాగోతం జస్ట్ ఒక అవినీతి కుంభకోణం కాదు, ఒక జాతీయ సమస్య, నేషనల్ ప్రాబ్లం. రాజ్యాంగం పుస్తకాల్ని సైతం చెరపట్టించేస్తున్న ఒక చీడపురుగు ఏకంగా ప్రధానమంత్రినే కోర్టు బోన్లో నిలబెట్టబోయింది. సిబిఐ శక్తి సామర్థ్యాలకే కాదు, దాని కార్యశీలతకు సైతం పరీక్ష పెట్టబోయింది. 1,50,000 కోట్ల ఖరీదైన 2G తరంగాల దగాకోరు దారి మళ్లింపును సైతం కనుమరుగు చేసి పారేసింది. పాలనా వ్యవస్థలోని ఆ 4 ఎస్టేట్లకు మధ్య జ్యుడిషియల్ జగడాలకు దారితీస్తున్న ఒకానొక అతి పెద్ద ఆశ్చర్యార్థకం. సింప్లీ ఇట్స్ అ సూపర్ బగ్. మన భారత భూభాగంలోని బొగ్గు ఇంధన సంపద రమారమి 267 బిలియన్ టన్నులు. తవ్వుకునే స్తోమతుండాలే గాని తరాల కొద్దీ తవ్వేసుకోవచ్చు. 100ల కొద్దీ పవర్ ప్రాజెక్టులకు పుష్టిగా సమర్పించుకోనువచ్చు. అందుకే 1972-76 మధ్యకాలంలో బొగ్గు తవ్వకాల ప్రక్రియను జాతీయం చేసింది ప్రభుత్వం. మన బొగ్గును మనమే తవ్వుకుందామంటూ కోల్ ఇండియా లిమిటెడ్, సింగరేణి కాలరీస్ సంస్థలకు బాధ్యతల్ని పురమాయించింది. కాకపోతే వీటి ఉత్పత్తులు డిమాండ్కు సరిపడా ఉండడం లేదంటూ క్యాప్టివ్ మైనింగ్ పేరుతో పవర్ జనరేషన్ కంపెనీలకు లీజుల్ని కట్టబెట్టేలా పార్లమెంటులో చట్ట సవరణ జరిగిపోయింది. అయితే వీటి మంజూరీ కోసం 10కి పైగా మార్గదర్శకాలున్నా వాటన్నిటినీ హోల్సేల్గా తుంగలోకి తొక్కిపెట్టి గోతికాడ గుంటనక్కలకే గోప్యంగా కట్టబెట్టడం అనే అధికారిక లాంఛనం, దాని వెనక జరిగిన ఆర్థికపరమైన నేరాలు ఘోరాల సమాహారమే ఈ భారీ బొగ్గు కుంభకోణం. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తవ్వి తీసిన ఈ మసి మశానం ఇప్పుడు అన్ని మూలల్ని కెలికి పారేస్తోంది. ఆమూలాగ్రం కంపు కొట్టేస్తోంది. వీలుంటే ఒక్క బొగ్గు బ్లాక్ను ఇప్పించండి మహాప్రభు అంటూ సుబోధుడనబడే ఒక టూరిజం మంత్రి రాసుకున్న విజ్ఞాపన పత్రం దగ్గర మొదలు పెట్టుకుంటే నితిన్ గడ్కరీ ఛత్తీస్గఢ్లోని తన థిక్కెస్ట్ కార్పొరేట్ కంపెనీదారుడికి 10 బిలియన్ కోట్ల విలువైన లీజుల కోసం జరిపిన లాబియింగ్ దాకా పార్టీలకు అతీతంగా అన్ని రుజువులు రాసిచ్చిన ఈ కాగ్ రిపోర్ట్లో చాలా చాలా భద్రంగా ఉన్నాయి. ఉత్తరాది పొలిటికల్ అండ్ బిజినెస్ మ్యాగ్నెట్ నవీన్ జిందాలకు దక్షిణాది దర్శకరత్న దాసరికి కలిగిన అవినాభావ సంబంధం సైతం ఈ కోల్గేట్లు తెరుచుకున్న తర్వాతే వెలుగులోకి వచ్చింది. ఇటు దాసరి లాబీ, అటు జార్ఖండ్ సర్కారు కూడబలుక్కుని ల్యాంకో ఇన్ఫ్రా, భూషణ్ ఎనర్జీ అనబడే 2 కంపెనీలు పెట్టుకున్న నికార్సైన దరఖాస్తుల్ని బుట్ట దాఖలు చేశాయన్నది సిబిఐ అలిగేషన్. నిబంధనావళికి విరుద్ధం అంటూ ఇంధన శాఖ తిరస్కరించినా అక్కడ పర్మిట్లు మాత్రం జిందాల్ గ్రూప్ ఒళ్ళో వాలిపోయాయి. 5 బొగ్గు బ్లాకుల్ని అప్పనంగా దక్కించుకున్నందుకు అప్పటి బొగ్గు శాఖ సహాయ మంత్రి దాసరికి సమర్పించుకున్న దొడ్డి చాటు ప్రతిఫలం 2,25,00,000 అంటూ సిబిఐ ఛార్జ్షీట్లో వివరణాత్మకంగా రాసేసుకుంది.
కానీ నిగ్గు తేలేదాకా అందరూ బొబ్బిలి పులులే. మరి బుక్ అయిపోయిన బొగ్గు బ్లాకులన్నీ ఎక్కడ నక్కినట్లు, దీని నుంచి పొందిన లబ్ధి మొత్తం ఏ ఖాతాల్లో జమ అయిపోయినట్లు, ఇవన్నీ సిబిఐ ఛేదించాల్సిన ప్రశ్నలు. సిబిఐ చిత్తశుద్ధి ఎంత మేరకన్నది ఇక్కడ ఇంకో ప్రశ్న. ఇవాళ సిబిఐ తవ్వి తీసింది కేవలం 5 బొగ్గు బ్లాకుల సమాచారం. దీన్ని అడ్డం పెట్టుకుని చక్రం తిప్పేస్తున్న సిబిఐ ఇంటరాగేటర్స్ అదే బొగ్గు శాఖను తన సొరుగులోనే దాచిపెట్టుకున్న ప్రధానమంత్రి కార్యాలయం మీద మాత్రం ఒక్క ఈగనైనా వాలనివ్వలేదు. దీన్ని ఏమని అర్థం చేసుకుందాం? దాసరి దూరపు బంధువుల ఇళ్లు, ఆఫీసులు, జిందాల్ ఇంటి లోపల తాళాలేసుకున్న వ్యక్తిగత బీరువాల్ని సైతం పగలగొట్టడానికి వెనకాడని సిబిఐ ప్రధాని కార్యాలయాన్ని మాత్రం ఎందుకు ఉపేక్షిస్తున్నట్లు ఇవాళ ప్రాంతీయ మరియు జాతీయ స్థాయి ప్రతిపక్షాలు సంధిస్తున్న ఇటువంటి సందేహాలకు ఇటు సిబిఐ దగ్గర గాని అటు సర్కార్ దగ్గర గాని నికార్సైన సమాధానాలే లేవు. కానీ సిబిఐ కళ్లకు గంతలు కట్టినట్లు, కాళ్లకు బేడీలేసినట్లు వెలువడిపోయిన ఇంకో చారిత్రాత్మక నగ్న సత్యాన్ని కూడా ఇక్కడ చర్చించుకోవాల్సిందే. చేతికి దొరికిన ప్రాథమిక సాక్ష్యాధారాల్ని వడబోసి ఒక సమగ్రమైన దర్యాప్తు నివేదికను సమర్పించమన్నది సుప్రీంకోర్టు ఆదేశం. కానీ సిబిఐ దాన్ని వయా సౌత్ బ్లాక్ రూట్లో పట్టుకొచ్చి సుప్రీంకోర్టు చేతుల్లో పెట్టేసింది. నివేదిక పేజీల లోపల న్యాయశాఖ మంత్రి అశ్విని కుమార్ చెయ్యి పడిపోయినట్లు నిర్ధారించుకున్న సుప్రీంకోర్టు ధర్మాసనమే ఇక్కడ షాక్ అయిపోతే, అవును దాన్ని చదివాను, కొన్ని పేరాల్ని తిరగరాసుకున్నానంటూ సదరు మంత్రి పొంగవడే అంగీకరించేశారు కూడా. కేంద్రం అడుగుజాడలే మాకు ఆదర్శప్రాయం అంటూ సిబిఐ డైరెక్టర్ గారి వాంగ్మూలం దీనికో బోనస్. देखिए, मैं सरकार का एक अंग हूँ, मैं कोई स्वायत्त संगठन नहीं हूँ और मैंने किसी बाहरी व्यक्ति को नहीं दिखलाया है, देश के कानून मंत्री को दिखलाया है और इससे जो भी स्थिति उत्पन्न हुई होगी उसके बारे में पूर्ण जानकारी उच्चतम न्यायालय को दे दी जाएगी और उनके द्वारा जो भी निर्णय लिया जाएगा वो मान्य होगा. ప్రధానమంత్రికి ఏమీ తెలీదు, నా డ్యూటీ నేను చేశానంటూ అశ్విని కుమారుడు కేబినెట్ నుంచి తప్పుకున్నారు కూడా. తన ప్రిన్సిపల్ కార్యదర్శి టీకేఏ నాయర్ అంతా అహ్మద్ పటేల్ చెప్పినట్లే చేశాడంటూ ఇన్నోసెంట్ ఫేస్ పెట్టేస్తున్న మన్మోహన్ సింగ్ ను ఉపేక్షించడమా? లేకపోతే 13 సంవత్సరాల నుంచి సోనియా గాంధీ పక్కనే పొలిటికల్ సెక్రటరీ కుర్చీ వేసు కూర్చున్న సదరు అహ్మద్ పటేల్ ను లాగి రింగులో పడేయడమా? ఇక్కడే సిబిఐకి బుర్ర బద్దలైపోయింది. అయినా సరే అంతంత స్క్రీన్ ప్లేలకు మాకెక్కడ సీనుందంటున్న సిబిఐ ఇవాళ పక్కా హ్యాండ్స్ అప్ పొజిషన్ లో ఉంది. 12 ఛార్జ్ షీట్లు దాఖలైపోయినా ఇప్పటికీ 19 రాష్ట్రాల నుంచి సిబిఐ దర్యాప్తునకు సంబంధించి రాతపూర్వక అనుమతి దొరకనే లేదు. మాకు విచక్షణాధికారాలు అవసరం లేదు. ఒక నేరం జరిగినప్పుడు ఆ నేరం జరిగిన డిపార్ట్మెంట్ సీనియర్ అధికారుల్ని ప్రశ్నించే కనీస అధికారాలు కూడా మాకు లేవు. సంబంధిత మంత్రులు ఆ అధికారుల్ని ప్రశ్నించకుండా అనుమతులను నిరాకరించేస్తున్నారంటూ శ్రీ కోర్టు వారికి సిబిఐ ఒక అఫిడవిట్ రాసుకున్నప్పుడే దాని పవర్ ఏంటి, పొజిషన్ ఏంటి అన్నది మనకైతే సుస్పష్టం. ప్రైమ్ మినిస్టర్ని పలు దఫాలుగా సంప్రదించుకుని సుప్రీంకోర్టు కనికరిస్తే తప్ప హెచ్సి గుప్తా అనే పెద్ద మనిషిని ప్రశ్నించే అధికారం సిబిఐకి దక్కనే లేదు. ఇంతకీ ఎవరి గుప్తా? బొగ్గు బ్లాకుల కేటాయింపు, వేలం పాటలతో సంబంధం లేకుండా తమకు తామే ఏర్పాటు చేసుకున్న వడపోత బృందానికి సీనియర్ ఐఏఎస్ అధికారి హెచ్సి గుప్తాదే సారథ్యం. పారదర్శకత పాడు లేకుండా ఏకంగా 68 బ్లాకుల్ని అప్పనంగా అర్పించేసుకున్నారు. ఈ తిలాపాపంలో ఏ తలకు ఎన్ని పిడికెళ్లు దక్కాయన్నది తేల్చుకోవాల్సిన నిజం. దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల బొగ్గు బ్లాకుల్ని విచ్చలవిడిగా తవ్వేసుకుని తలా కొంత దోచుకుపోయిన మంత్రులు, అధికారులు, కాంట్రాక్టర్ల రింగును కాపాడుకోవడానికి ఈ కేంద్ర ప్రభుత్వం పడరాని పాట్లు పడుతోంది. 2G తరంగాల్ని అడ్డంగా అమ్మేసుకున్న రాజావారి స్పెక్ట్రమ్ మరకలైతే ప్రధానమంత్రి చొక్కాల దాకా రాలేకపోయాయి. ఒక బ్యాచ్ ఆఫ్ తంబిల్ని కూటమి నుంచి తరిమి కొట్టేసి తప్పు మాది కాదు, మేం పాటిస్తున్న సంకీర్ణ ధర్మానిదేనంటూ మౌనముని తప్పించేసుకున్నారు. కానీ ఇప్పుడిప్పుడే నిగ్గు తేలుతున్న ఈ బొగ్గు కథానికలు మాత్రం అంత సులువుగా తుడిచేసుకుపోయే రకాలుగా మాత్రం కనిపించడం లేదు. 2006-9 మధ్యయుగాల్లో మా రాజుల్లా బతికేసినోళ్ల జాతకాల్ని విప్పడం అవసరమని వేనోళ్లు మొత్తుకుంటుంటే సదరు కాల్చుకు తినడం ఒక్కచోటే ఆగిపోకుండా దేశాన్నే కాల్చిపారేస్తుంటే సార్కు చీమైనా కుట్టలేదు.
భావి తరాల్ని కాపాడుకునే మన భూగర్భ సంపదను ఇలా రాష్ట్రాల వారీగా పంపకాలు చేసుకుని కొల్లగొట్టేసి కార్పొరేట్ ముసుగులోకి దూరి ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేసిన మహా కేటుగాళ్లంతా ఒక్కో పార్టీ జెండాలు కప్పేసుకుని అటు పార్లమెంటుల్లోనూ ఇటు అసెంబ్లీల్లోనూ ఉపన్యాసాలు ఇవ్వడంతోనే మన వ్యవస్థ నిర్వీర్యమైంది, నీరుగారిపోయింది. బొగ్గు పులుసు వాయువు @కంపు.com